క్యాట్రాక్ట్ ఉంది అని చెప్పిన వెంటనే యూజువలీ పేషెంట్స్కి చాలా క్వశ్చన్స్ వస్తాయి. అందులో టాప్ మోస్ట్ కామన్ క్వశ్చన్స్ ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ కృష్ణ పూజిత ఫ్రమ్ పిక్సెల్ ఐ హాస్పిటల్. ఫస్ట్ క్వశ్చన్, క్యాట్రాక్ట్ సర్జరీ ఒకసారి చేశాక మళ్ళీ క్యాట్రాక్ట్ వస్తుందా? నో. క్యాట్రాక్ట్ సర్జరీ ఒకసారి చేశాక మళ్ళీ క్యాట్రాక్ట్ అనేది రాదు. ఎందుకంటే క్యాట్రాక్ట్ సర్జరీలో మనం కంట్లో ఉన్న న్యాచురల్ లెన్స్, ఒపెసిఫై అయిన లెన్స్ని మొత్తంగా తీసేసి దాని బదులు ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ అదే ప్లేస్లో పెడతాం. సో దెర్ ఇస్ నో పాసిబిలిటీ దట్ అ లెన్స్ ఆర్ అ క్యాట్రాక్ట్ ఫార్మ్స్ అగైన్. సో క్యాట్రాక్ట్ సర్జరీ ఒకసారి అయ్యాక మళ్ళీ క్యాట్రాక్ట్ రాదు. సెకండ్, ఈ వేసే లెన్స్ లైఫ్ ఏంటి? కొంతమంది చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి దట్ కొంచెం చీపర్ లెన్స్ వేస్తే కొన్నేళ్లే వస్తుంది, ఎక్స్పెన్సివ్ లెన్స్ వేస్తే ఎక్కువ ఏళ్ళు వస్తుంది అని చెప్పి. బేసికలీ లెన్స్ మెటీరియల్ చాలా కంట్లో బయోకంపాటబుల్ మెటీరియల్. కొన్ని లెన్సెస్కి కొన్ని ఒపెసిటీస్ లాంటివి ఫామ్ అవ్వచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద లెన్సెస్ విచ్ ఆర్ అంటే చాలా మంచి లెన్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, అవన్నీ లైఫ్ లాంగ్ కంట్లో ఉంటాయి. సో ద లైఫ్ ఆఫ్ అ లెన్స్ ఈజ్ నాట్ డిటర్మైన్డ్ బై ద కాస్ట్. సెకండ్, ఐ డ్రాప్స్తో క్యాట్రాక్ట్ తొలగించవచ్చా ఆర్ క్యాట్రాక్ట్ సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్? బేసికలీ ఇప్పుడు చాలా రీసెర్చ్ ఇందులో జరుగుతుంది. లానోస్టెరాల్ అనే ప్రోడక్ట్ మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. బట్ ఈ రీసెర్చ్ ఇంకా కన్క్లూజివ్ ఎవిడెన్స్ లెవెల్కి రాలేదు అండ్ క్లినికల్ యూసేజ్ లెవెల్కి కూడా రాలేదు. సో కరెంట్లీ క్యాట్రాక్ట్ వస్తే క్యాట్రాక్ట్ సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అండ్ పుట్టింగ్ అ లెన్స్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. సెకండ్, ఒకసారి లెన్స్ ఇప్పుడు వేశాక అది మళ్ళీ తర్వాత చేంజ్ చేయొచ్చా? సో క్యాట్రాక్ట్ లెన్స్ సర్జరీ అయ్యాక లెన్స్ వేసినప్పుడు ఆ లెన్స్ చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్కి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 1 to 2 months అటాచ్ అయిపోతుంది. దానివల్ల అది తిరగకుండా ఫిక్స్ అవుతుంది. సో అన్లెస్ ఆ ఫిక్చర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి లేకపోతే కొన్ని ఏరియాస్లో వీక్నెస్ ఏదైనా డెవలప్ అయ్యి అలాంటప్పుడు కానీ నార్మల్గా రొటీన్గా ఆ లెన్స్ తీసి వేరే లెన్స్ వేయడం చాలా కష్టం అండ్ దానికి చాలా గ్రేట్ అవుట్కమ్స్ ఉండకపోవచ్చు కూడా. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ ఆల్రెడీ వేసిన లెన్స్ని యూజువలీ తీసి వేరే లెన్స్ వేసే పాసిబిలిటీస్ చాలా చాలా స్పెసిఫిక్ కేసెస్లో అండ్ రేర్గా ఉంటాయి. క్యాట్రాక్ట్ సర్జరీ చేసేటప్పుడు ఇంజెక్షన్ లేకపోతే ఎనెస్థీజియా ఏదైనా ఇస్తారా? నార్మలీ మన కన్సెప్ట్ ఆఫ్ ఎనెస్థీజియా ఏంటంటే జనరల్ ఎనెస్థీజియా ఆర్ యు ఆర్ అండర్ సిడేషన్. బట్ క్యాట్రాక్ట్ సర్జరీలో అలా ఉండదు. కంటి చుట్టుపక్కల ఇంజెక్షన్ ఇవ్వడం ఆర్ కంట్లో డ్రాప్స్ వేసి సర్జరీ చేయడం ఇస్ ద మోస్ట్ కామన్ వే ఆఫ్ క్యాట్రాక్ట్ సర్జరీ. సో డ్రాప్స్ వేస్తే ఏంటంటే మీ కన్ను మూవ్ అవుతుంది, మీకు అన్నీ వినిపిస్తుంటాయి, బట్ ఓన్లీ థింగ్ ఇస్ మీకు పెయిన్ అనేది తెలీదు. సో ఇవన్నీ ఏంటంటే సర్జరీ టైంలో పైనుంచి డ్రాప్స్ వేసి అనెస్థీజియా డ్రాప్స్ వేసి క్యాట్రాక్ట్ సర్జరీ అనేది చేస్తాం. క్యాట్రాక్ట్ సర్జరీ కోసం అడ్మిషన్ అవసరమా అండ్ ఎన్ని రోజులు? సో క్యాట్రాక్ట్ సర్జరీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా, ఇట్ ఈస్ వెరీ సాఫిస్టికేటెడ్ అండ్ ఆధునికంగా చేస్తున్నారు. అందులో చాలా చిన్న కట్తో వీఆర్ రిమూవింగ్ ద క్యాట్రాక్ట్. సో ఇలాంటి సర్జరీకి అడ్మిషన్ అనేది అవసరం లేదు. సో సర్జరీ అయిన 1/2 hour 1 hourలో మీరు కంఫర్టబుల్గా డ్రాప్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ ఇంట్లో వెంటనే డ్రాప్స్ అవన్నీ స్టార్ట్ చేయొచ్చు. సర్జరీ అయ్యాక డార్క్నెస్లో కూర్చోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఆర్టిఫిషియల్ లైట్ అయినా న్యాచురల్ లైట్నైనా చూడొచ్చా? సో క్యాట్రాక్ట్ సర్జరీ అయ్యాక కొంతమందికి 1 or 2 days వరకు కొంచెం వాటరింగ్ అనేది, లైట్ సెన్సిటివిటీ అనేది ఉండొచ్చు. అలా ఉన్నవాళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి. బట్ అదర్వైజ్ మీకు అలాంటి లైట్ సెన్సిటివిటీ లేకపోయినా, లేకపోతే మీకు ఏమి ఇబ్బంది లేకపోయినా మీరు నార్మల్ ఆర్టిఫిషియల్ లైట్ అయినా, ఇంట్లో ఇండోర్ లైటింగ్ అయినా, బయట అవుట్డోర్ లైటింగ్ అయినా మీరు నార్మల్గా మీ డే టు డే లైఫ్ స్టైల్ క్యారీ ఆన్ చేయొచ్చు. అలా డార్క్నెస్లో అన్ని లైట్లు ఆపి కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ క్యాట్రాక్ట్ గ్రో అవుతున్నప్పుడు బేసికలీ మీ కన్ను చాలా డల్ అవుతుంది క్యాట్రాక్ట్ వలన. సో క్యాట్రాక్ట్ సర్జరీ అయ్యాక చాలామంది ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టాక చాలా బ్రైట్గా ఉంది, టూ బ్రైట్ అన్నట్టు ఫీల్ అవుతారు. దట్ ఈస్ బేసికలీ బికాస్ క్యాట్రాక్ట్ వల్ల చాలా డల్ అవ్వడం వల్ల సడన్గా అది తీసేశాక చాలా లైట్ కంటి లోపల వెళ్ళడం వల్ల సడన్గా బ్రైట్గా ఉంది, టూ బ్రైట్ అన్నట్టు అనిపిస్తుంది. యూ షుడ్ గెట్ యూస్ టు దట్ అమౌంట్ ఆఫ్ లైట్ బికాస్ అది చాలా న్యాచురల్. దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ లైట్ దట్ షుడ్ గో ఇన్ టు ది ఐ. అందుకని క్యాట్రాక్ట్ సర్జరీ అయ్యాక మీ నార్మల్ లెన్స్తో మీరు అకస్టమ్ అవ్వడానికి నార్మల్ మీ డే టు డే సరౌండింగ్స్లోనే తిరగండి, సరౌండింగ్స్లోనే ఉండండి. సో క్యాట్రాక్ట్ సర్జరీ అయ్యాక ఐ ప్యాచ్ పెడతారు. సో ఇది డాక్టర్ టు డాక్టర్ వేరియేషన్ ఉంటుంది. నార్మలీ చేసే టాపికల్ అనెస్థీజియా అంటే ఇంజెక్షన్ లేకుండా చేసే అనెస్థీజియాలో
క్యాటరాక్ట్ సర్జరీలో స్మాల్ కట్ ఉంటుంది 2.8 to 2.2 మిల్లీమీటర్స్ది. దానికి అంత ప్యాచ్ పెట్టి క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వాట్ వీ డూ ఈజ్ క్యాటరాక్ట్ సర్జరీ అయ్యాక ప్రొటెక్టివ్ గాగుల్స్ ఇస్తాం, కన్ను అట్లాగే ఓపెన్ ఉంటుంది. యూ కెన్ గో బ్యాక్ హోమ్ అండ్ స్టార్ట్ యువర్ మెడికేషన్. అలా అని ప్యాచ్ పెట్టడం మ్యాండేటరీ కాదు అండ్ ప్యాచ్ పెట్టకూడదు అనేది కూడా ఏం లేదు. సో ఇవన్నీ టాప్ కామన్ క్వశ్చన్స్ విచ్ ఆర్ అంటే క్యాటరాక్ట్ నుంచి పేషెంట్స్ నుంచి వచ్చే కామన్ క్వశ్చన్స్ ఇవి. ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ మాకు రైట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం.